ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ఎస్బీఐ బ్యాంక్ యొక్క 6 మంత్ యొక్క స్టేట్మెంట్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా మనకు ఏదన్నా మనం లోన్ కావాలన్నా ఏం కావాలన్నా మినిమం మనకు 6 మంత్ యొక్క స్టేట్మెంట్ అయితే అడుగుతారు రీసెంట్గా లేటెస్ట్గా. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే దాదాపుగా మనకు 300 అబో అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అలా కాకుండా మన మొబైల్లో ఉండే వాట్సాప్ని యూజ్ చేసుకొని మనము డైరెక్ట్గా 6 మంత్ యొక్క స్టేట్మెంట్ని ఒకే ఒక్క క్లిక్తో జస్ట్ 2 మినిట్స్లో తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో మీకు ఎక్కడ లింక్ అయితే దొరకదు ఫ్రెండ్స్. ఈ 2024 కాబట్టి పైగా లేటెస్ట్ ట్రిక్ కాబట్టి వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. చాలా చాలా వండర్ఫుల్ వీడియో కాబట్టి ఇకపోతే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే మనం ఎస్బీఐ బ్యాంక్ యొక్క 6 మంత్ యొక్క స్టేట్మెంట్ మనం తీసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దీనికోసం మీరు అడగచ్చు, ఏదన్నా మనకు ఛార్జెస్ పడతాయా బ్రదర్ అంటే 0% మనకు ఛార్జ్ అయితే పడదనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్సో మనకు ఎస్బీఐ ఒక అఫీషియల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో ఈ నంబర్ని అయితే సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే మనం ఇక్కడ నుంచి పంపాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నంబర్ని అయితే మీరు నోట్ చేసుకోండి, 9022690226. ఈ నంబర్కి మీరు ఏమని ఇక్కడ నుంచి మెసేజ్ని టైప్ చేశారంటే మీరు ఆర్ఈజీ, ఈ విధంగా ఆర్ఈజీ అన్ని క్యాపిటల్ లెటర్స్తో ఉంటుందన్నమాట. ఆర్ఈజీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అకౌంట్ నంబర్, అంటే నేను జస్ట్ ఏసీ రాస్తున్నాను, మీరు అకౌంట్ నెంబర్ని టైప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెండ్ అయితే చేసుకోండి. సెండ్ చేసుకున్న మరుక్షణం మీకు సంబంధించిన వాట్సాప్ సర్వీసెస్ అన్నీ ఆన్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి నేను వాట్సాప్కి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు మనం అఫీషియల్గా నంబర్ని అయితే సేవ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇది అఫీషియల్గా నంబర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ నెంబర్ కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ముందుగా మీరు హాయ్ అని పెట్టండి. సింపుల్గా ముందుగా నంబర్ సేవ్ చేసుకోండి, ఒక మెసేజ్ని అయితే పంపండి. మీకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి హాయ్ అని ఈ విధంగా అయితే పెట్టండి. పెట్టిన మనకు మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు మనకు గుడ్ మార్నింగ్ అని రావడం జరిగింది. దీంతో పాటుగా వెల్కమ్ టు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ అని ఇక్కడ మనకు రావడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మనకు కావాల్సింది మినీ స్టేట్మెంట్ కాదు, మనకు 6 మంత్ యొక్క స్టేట్మెంట్ కాబట్టి కింద మీకు అదర్ సర్వీసెస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది అకౌంట్కి సంబంధించిన సర్వీస్ కాబట్టి మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మెసేజ్ని అయితే సెండ్ చేయండి. సెండ్ చేసిన మరుక్షణమే మళ్ళీ మనకు ఇంకొక మెన్యూ అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు స్టేట్మెంట్కి సంబంధించిన సర్వీస్ అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా స్టేట్మెంట్ సర్వీస్ మనం క్లిక్ చేసుకోండి. మనకు కావాల్సింది అకౌంట్ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ వన్ ఆప్షన్ ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు సెండ్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు డేట్ రేంజ్ మస్ట్ బి విత్ ఇన్ లాస్ట్ 6 మంత్ యొక్క స్టేట్మెంట్ వస్తుందన్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, రూపాయి కట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాంటప్పుడు జస్ట్ మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలనేది ఇక్కడ మనం జస్ట్ రాస్తే సరిపోతుంది అనమాట. స్టార్ట్ డేట్ మనకు ముందుగా స్టార్టింగ్ డేట్ రాయమంటుందన్నమాట. ఇప్పుడు లైక్ దిస్ మనకు స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి ఒక నవంబర్ నుంచి మనం ఫిబ్రవరి వరకు అయితే తీసుకుందాం, ఒక 5 మంత్ స్టేట్మెంట్. అలాంటప్పుడు ఇక్కడ నేను డేట్ని అయితే రాస్తున్నాను చూసుకోవచ్చు 10/11/2023 ఇక్కడ చూసుకోవచ్చు. మనకు నవంబర్ మంత్ నుంచి ఈ ఫిబ్రవరి మంత్ వరకు అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను డేట్ని ఎంటర్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మళ్ళీ మీకు ఎండ్ డేట్ ఇప్పుడు ఎంతవరకు కావాలి, మనకు ఫిబ్రవరి వరకు కావాలి కాబట్టి మళ్ళీ నేను ఫిబ్రవరి 10 వరకు కావాలి. అలాంటప్పుడు నేను 10 రాయడం జరిగింది. దీంతో పాటుగా మనకు మంత్ 2 కాబట్టి 02 రాయడం జరిగింది. ఇప్పుడు 2024 కాబట్టి నేను 24 కూడా రాయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నేను డేట్ని అయితే సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీకు ఏదో ఒక అకౌంట్కి మరి మనకు స్టేట్మెంట్ అయితే వస్తుంది. అలాంటప్పుడు దానికి ఒక పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ నుంచి సెక్యూరిటీ పర్పస్ మీరే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను 22
ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈ పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసి పంపిస్తున్నాను. పంపిగానే చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క మొబైల్ నెంబర్కి అంటే మన యొక్క మెయిల్ ఐడి ఉంటుంది చూడండి, దానికి సక్సెస్ఫుల్గా మనకు స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నేను డైరెక్ట్గా మెయిల్ అయితే ఓపెన్ చేశాను, కొంచెం లేట్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా పైనుంచి మనకు స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. అంటే మనం పాస్వర్డ్ అయితే దీంట్లో ప్రొటెక్షన్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకి ఇలాగే చూపిస్తుంది, కానీ పీడిఎఫ్లో రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా పీడిఎఫ్ అయితే ఉందన్నమాట. సింపుల్గా ముందుగా మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మెయిల్ ఐడికి వచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా పీడిఎఫ్లో ఓపెన్ చేయడం జరిగింది. మనం అక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ 2244 కాబట్టి నేను ఎంటర్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. మీరు కావాలని కూడా సేవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు నెవర్ పైన క్లిక్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇప్పుడు స్టార్ట్ డేట్ చూసుకోవచ్చు 10/11/2023 నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు ఎన్ని రకాల స్టేట్మెంట్ రావడం జరిగింది. నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ డేట్ మనకు 10/2/2024 వరకు ఆటోమేటిక్గా టోటల్ ట్రాన్సాక్షన్ విత్ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్బీఐకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్లో డైరెక్ట్ మనకు స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. మీరు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి కష్టపడి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మీరు ఇలాంటి స్టేట్మెంట్ తీసుకోవాలని కూడా చాలా టైం అయితే పడుతుందన్నమాట, 1 డే వరకు. అలా కాకుండా డైరెక్ట్గా మీరు వాట్సాప్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఫ్రీగా మీకు కావాల్సినంత 6 మంత్ యొక్క స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు డేట్ మాత్రమే చూపిస్తున్నాను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 5 మంత్ స్టేట్మెంట్ అయితే మీకు తీసి మరీ చూపించడం అయితే జరిగిందనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు కావాల్సిన బ్యాంక్ స్టేట్మెంట్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ ద్వారా తీసుకొని మీకు కావాల్సిన ప్లేస్లో యూజ్ అయితే చేసుకొని, ఇంతో పాటుగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.